హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 67. స్కానింగ్ చేయించావా? లేదు సార్ అని అంది. ఇది థర్డ్ మంతేగా. ఓ అవునా? బేబీ హెల్తీగానే ఉంటుందా? ఐ మీన్ యువర్ కంఫర్ట్. హా సార్, కొంచెం వెయిట్ అవుతుంది. లోపల బేబీ గ్రోత్ అవుతుంది కదా అని అంది అదే హ్యాపీ ఫేస్తో. ఆమె ముఖం చూస్తూ ఉంటే అతని మనసు ప్రశాంతంగా మోము నిర్మలంగా మారింది. బేబీ ముద్దుగా మృదు మధురంగా అని పిలిచాడు. అతన్ని తీయని పిలుపుకు తలెత్తి ఓరగా అతన్ని చూసింది. నా ల్యాప్లో కూర్చుంటావా? అర్జున్ అనడం ఆలస్యం. చుటుక్కున బెడ్ మీద అతను ముందుకు వచ్చింది. ఆమె ఆత్రం ఆనందానికి నవ్వుతున్నాడు. ఒసే పిచ్చి మొద్దు, కొంచెం నీ సిగ్గు ఆత్రం ఆపవే బాబు. సార్కు నీ ప్రేమ విషయం ముందు చెప్పవే, తర్వాత ఒళ్ళో కూర్చుందిగానివి. ఒళ్ళో ఏం కర్మ, ఏకంగా సార్ను హగ్ చేసుకోవచ్చు. ఇక ఇన్నర్ వాయిస్తో వేసుకుంది బేబీ. చేతిని పట్టుకున్నాడు. చిన్నగా ఆమె ఒళ్ళు జలతరించింది. బెరుకు సిగ్గుతో ముడుచుకుంది. అమ్మా, అత్తి పత్తి ఆకు అంటూ ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అతను బాసిపటం వేసుకు ఉంటే బ్యాక్ అర్జున్ ఒడిలో పెట్టి లెగ్స్ బెడ్ మీద పెట్టి అతనికి బ్యాక్ చేసి కూర్చుంది. ఆమె కురుల నుంచి వచ్చే సుగంధం అర్జున్కి వివసంపుణ్ణి చేసింది. బాబోయ్, ఇది నన్ను ఏదోలా చేసేలా ఉంది. బలవంతంగా ఈ ఫీలింగ్ నుంచి బయటికి వచ్చి, బేబీ ఏంటి స్పెషల్ అని అడిగాడు. అతను మాట్లాడుతూ ఉంటే నోటి వెంట వచ్చే వేడిగాలి బేబీ చెవి దగ్గర వీచి ఆమెకు మైకం కమ్మినట్లు అనిపిస్తుంది. కష్టంగా పదాలు కూడా పలుకుని, ఏం లేదు సార్, మీరు వస్తున్నారుగా అని అంది. ఓ, నా కోసమేనా? హా సార్ అని అంది. తెల్లటి ముఖం మీద మ్యాలీ బియర్డ్, తేనికళ్ళు, చిరుత చూపులు, నవ్వితే వచ్చే చిన్న డింపుల్. అందంగా హ్యాండ్సమ్గా ఉన్న అతని చూపు ముట్టుకుంటే కందిపోయేంత మృదువైన ఆమె ఎర్రటి బుగ్గలపై నిలిస్తే అతని చూపుల వేడికి ఆమె తనువంతా ఒక్కసారిగా పులికించింది. ఆమెను మనసారా హత్తుకోవాలని ఉంది. ఆమె అందమైన తీయటి పెదాలను స్పృశించి అందులో మకరందాన్ని కండు తొమ్మిదలా జుర్రుకోవాలని ఉంది. కష్టంగా ఆ కోరికను అణుచుకున్నాడు అర్జున్. అతను తను ప్రేమించిన వాడే కదా. ఒక ముద్దు అడగాలని ఇటు బేబీకి ఉంది. కాని ఇద్దరు తనువుల్లో కొత్త కోరిక రేగింది. అతను చూపులు గమనించిన ఆమె తనదే అన్నట్లుగా కనబడుతుంటే దగ్గరగా జరిగాడు. తల వంచి పెదవులు అందుకోబోయేంత దగ్గరగా. మెడలో పచ్చగా మెరుస్తున్న తాళిని చూసి పక్కకు తిప్పుకున్నాడు అర్జున్ దత్త. అంత దగ్గరగా వచ్చి మాయమైన అతడి ఊపిరికి రెప్పపాటు కాలంలో కళ్ళు మూసి తెరిచి గట్టిగా ఊపిరి పీల్చుకుని సారాని అంది మన బేబీ. అవును బేబీ, నీ హస్బెండ్ ఎక్కడా? సార్, అతను నా హస్బెండ్ కాదు. మరేంటో అని కనులు మడిచాడు. సార్, తను నాకు హెల్పర్లా ఉంటాడు. అఫీషియల్గా నేను అతని వైఫ్ అయినా అవన్నీ మా డాడీ క్రియేషన్ అని అంది. అవును, మరి మీ డాడీ పెద్ద క్రియేటర్ కదా. అయితే లీగల్గా రిజిస్ట్రేషన్ చేశారుగా, మరి అదెలా? కనుబొమ్మలు మడిచి సీరియస్గా అడిగాడు అర్జున్ దత్త. అవన్నీ డాడీ చూసుకుంటాడు, నాకేం తెలీదు అని అంది. అతని కళ్ళు ఎర్రబడడం చూసి ఆమెతో టైం స్పెండ్ చెయ్యాలని వచ్చి హర్రర్ మూడ్లోకి వెళ్ళటం ఎందుకని, బేబీ నాపై ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎప్పుడు అడుగుతున్నావురా మగాడా? నా మొగుడు వెయ్యి నన్ను మమ్మీని చేసి మా డాడీకి ఎముడయ్యావు. మా అన్నగాడికి స్టార్స్ చూపెడుతూ నీ పొట్టి ఇన్నోసెంట్ చెల్లిని వాడికి అంటగట్టి ఇప్పుడు నాపై ఏంటి ఒపీనియన్ అంటావా అని పైకి అనలేక, అంత డేర్ మన బేబీకి లేదు కదా. కాబట్టి లోపలే గొణికింది. గుడ్లు అప్పగించి అతన్నే చూస్తుంది. హా, కమాన్ బేబీ, చెప్పు అని అన్నాడు ఆమె అందమైన కళ్ళు చూస్తూ. మీరు చాలా ఇన్నోసెంట్ అండ్ కేరింగ్ పర్సన్ అని అంది గట్టిగా మూతి బిగించి. అవునా? అచ్చా అని అన్నాడు. అదంతా నాకు తెలుసులే గాని సార్ అంటూ తల అమాయకంగా ఊపింది. తల మీద టప్మను ఒకటి పీకి, ఏయ్ తంతను ఒకటి, ఇప్పుడు నిజం చెప్పవే. అంటే నిజంగా నిజం చెప్పనా, లేక అబద్ధం లాంటిది నిజం చెప్పనా అని అంది తల దిద్దుకుంటూ. నిజం లాంటి నిజం చెప్పు. ఎక్స్ట్రా కటింగ్లు ఇచ్చావంటే తెలుసుగా మనం ఏంటో అని అన్నాడు. తెలుసు అని అంది పూర్తిగా అతని వైపు చూసి. మీరు చాలా కోపిష్టి. లోకంలోనే కోపం, పంతం, పౌరుషం, పగ ఇలాంటివన్నీ మీకే ఉంటాయి. ఇక మీ తాత నారపరెడ్డికి నిలువెత్తు నిదర్శనం మీరు. ఇక సంజయ్ అంకుల్ మంచితనం అస్సలు రాలేదు. రత్న ఆంటీలా యాటిట్యూడ్ వచ్చింది. ఇక ఇంటెలిజెంట్ అయితే చెప్పనక్కర్లేదు.
తండ్రి ఆస్తులు ఏమాత్రం తీసుకోకుండా సొంతంగా కంపెనీ పెట్టి డాడీకే ధీటుగా నిల్చున్న ధీరుడు మీరు. అల్లరంటే అస్సలు తెలియదు మీకు. మొఖం ఎప్పుడు ముచ్చిలా పెట్టుకుంటారు. వర్క్ తప్ప ఏ ధ్యాస ఉండదు. ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ అస్సలు లేరు. చెల్లితో తప్ప ఎవరితో బాండింగ్ లేదు. అంటే ఎవరితో అంత ఈజీగా కలవలేవు. ఇక నీ ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇస్తావు. డబ్బు కంటే మనిషికే విలువ ఎక్కువ అన్నట్లు ఉంటది నీ నేచర్. నిన్ను నమ్మిన వారికి ఏ హెల్ప్ అయినా చేస్తావు. మన తన కులం మత భేద ధనిక అనే డిఫరెన్స్ అస్సలు లేదు నీకు. నీ వరకు అందరూ సమానులే. ఇక చాలా, ఇంకా చెప్పాలా అని అంది మూతి బిగ్గరగా బిగించి. అతనిలో ఆశ్చర్యం ఒక్కసారిగా. ఇంత బాగా తనని అనలైజ్ చేసిన బేబీని చూస్తే తనకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఏంటి సార్ అలా చూస్తున్నారు అని అంది అతన్ని చూపులకు తల దించుకుని. ఒక్క క్షణం ఆమె నుంచి చూపు తిప్పుకుని ఆకలిగా ఉంది అని అన్నాడు అర్జున్ దత్త. ఆకలి అనగానే ఆమె మనసులో కలుక్కుమంది. వెంటనే ఒడిలో నుంచి లేచి కిందకి పరిగెత్తబోయింది. ఓ మై గాడ్, ఇక్కడే ఉంది కదా అని. సార్ మీకు ఇష్టమైన పులిహార, కర్డ్ రైస్, వైట్ రైస్, నెయ్యి, ముద్దపప్పు విత్ లెమన్ ఫ్లేవర్ చపాతి, కారం పూస విత్ అప్పడం అన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. నైట్ ఇంత హెవీగా తినరని ఇవే చేశాను. హ్యాండ్ వాష్ చేసుకుని రండి, మీకు నేను వడ్డిస్తాను అని అంది. ఇక బౌల్స్ అన్ని సోఫా ముందున్న టేబుల్ మీద సర్దింది. ఆమె ఆత్రానికి తన టేస్ట్ కు తగ్గట్టుగానే ఫుడ్ ఐటమ్స్ ఉండడంతో నవ్వుతూ హ్యాండ్ వాష్ చేసుకుని కూర్చున్నాడు. ఎవరు చేశారు అని డౌట్ గా ఐటెం చూసి అడిగాడు. బేబీని అడిగితే నేనే అని అంది తడబడుకుంటా. చా, నీ కుకింగ్ వచ్చా అని అనుమానంగా అంటే, అది అది అని నసికింది. తల నేలకు వాల్చింది. నిజం చెప్పవే అంటే, అంటే ఏం జరిగిందంటే అని భయంగా జరిగింది చెప్పింది బేబీ. ఆఫ్టర్ లంచ్ బేబీ టాబ్లెట్స్ వేసుకుని బిర్రుగా ముసుగు తన్ని పడుకుంది. డ్రీమ్లో హీరో అర్జున్ రెడ్డి అంటే మన దత్తా గారితోనే మరి. ఇక ఓ 2 డుయెట్లు వేసుకుంది. ఇక కరెక్ట్గా 5కు లేచింది. ఇక ఒక కప్పు కాఫీ తాగి సోఫాలో వాలి థింక్ చేస్తుంది. ఈ రోజు అర్జున్ గారు వస్తారు. అతను సరిగ్గా తినరు. కుక్ చెయ్యాలి. మనకు అసలే కుకింగ్ రాదు. ఎలా అని తల కొట్టుకుంటుంది. మా మాతాజీని ప్రసన్నం చేసుకుందామని అనుకుంది. బట్ లంచ్ టైంలో డాడీకి మమ్మీకి వార్ అయ్యింది కదా, ఎలా అని. ఇక భారతిని కూడా తలచి వద్దు అని. ఫైనల్ గా అల్లరోడు గుర్తుకు వచ్చాడు బేబీకి. పిల్లిలా అతని రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేసింది. బాగా రిక్వెస్ట్ చేసింది. అల్లరోడిని పడేసింది. అంటే అర్జున్ మీదన్న పిచ్చినంతా ఒకసారి చెప్పింది కదా. అసలే అల్లరోడు ఈ లవర్స్ కు వేరే ఫ్యాన్ కదా. ఇక మెల్ట్ అయిపోయి బేబీ కోసం అర్జున్ కి ఇష్టమైన వంటలని దగ్గరుండి చేయించింది బేబీ అర్జున్తో. అంతా చెప్పి కళ్ళు టపటపా కొడుతూ అతన్ని చూసింది. అర్జున్ కళ్ళు పెద్దవి చేసి, మై గాడ్, లవర్ కోసం మొగుడితో వంట చేయించావా అని అన్నాడు. హా అని అంది అమాయకంగా. ఇక మన నిక్కీ రొమాన్స్. నిక్కీని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమెను ప్యాంపర్ చేస్తున్నాడు నిఖిల్. చల్లడి ఆమె వీపు మీద నిమురుతూ ఉంటే పొట్టిదాన్ని వీపు చుర్రుమంటూ కాలింది. బిక్కమొహం వేసుకుని చూస్తుంది నిఖిల్ వైపు. ఏమైంది పొట్టి అని అడిగాడు నిఖిల్. 4 అవర్స్ ఆన్లోనే ఉండే హీట్ బాడీ కదా, కాలింది అని అంది. కళ్ళు పెద్దవి చేసి అవునా అని ఆమె చల్లని తన చెంపకు ఆంచుకున్నాడు. కళ్ళు మెటకరించి చూసింది. ఇద్దరు నుదుళ్ళు తాకాయి. మునిపంటితో ముక్కు తాకింది. పాప మ్యాటర్ మర్చిపోయింది. బాబు కూడా మరోసారి ప్రణయ సంగమానికి దారి తీస్తుంటే విల్లా గేట్ వాచ్మెన్ కాల్ చేశాడు. ప్రేమదేవితో ఆమె ప్రేమకు మంత్రముగ్ధుడైన నిఖిల్ ఆమె నుంచి కష్టంగా దూరం జరిగి చిరాకైన ఫేస్తో అసహనంగా ఫోన్ చూసి, ఈడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అని లిఫ్ట్ చేశాడు. హలో, ఏంటి ఈడియట్, ఈ టైంలో కాల్ చేశావని సెక్యూరిటీపై చాలా ఆవేశంగా విరుచుకుపడ్డాడు నిఖిల్. హలో, సారీ సార్, ఎవరో గౌతమ్ అంట, మీ కజిన్ అంట, ఎప్పటి నుంచో లోపలికి పంపించమని అడుగుతున్నాడు. మీకోసమే వచ్చాడు. లోపలికి పంపించినా అని చామకబురు చల్లగా చెప్పాడు సెక్యూరిటీ. వాట్ అని అరిచాడు. ఏయ్, ఎవర్రా గౌతమ్ అంటూ కంగారుగా తడపడ్డాడు. అప్పటి వరకు నవ్వుతూ అతన్నే చూస్తున్న నిక్కీ బేబీ గుండెల్లో భయం మొదలయ్యింది. కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. భయంతో నుదుటున చిరు చెమటలు పడ్డాయి. ఆమె గుండె వేగం పైకే వినిపిస్తుంది.
ఇక ఆమె భావాలు అర్థమై నిక్కీని కన్సోల్ చేస్తూ నువ్వేం భయపడకు, ఇక్కడే లోపల రూమ్లో ఉండు, డోర్ లాక్ చేసుకో అని బయట కూడా స్ట్రాంగ్ గా డోర్ క్లోజ్ చేసి కిందకి వచ్చాడు నిఖిల్. గేటు దగ్గరకు వస్తున్న గౌతమ్ని చూశాడు. పాపం తన అన్న ఎదవనా కొడుకని తెలియదు కదా గౌతమ్కి. గౌతమ్ ఒక ప్లే బాయ్ అని, అమ్మాయిలు పిచ్చోడని ఇలాంటివేమీ తెలీదు పెద్దగా. ఆ అన్న వల్లే అర్జున్ కుటుంబం ఇలా అయిందని కూడా నిఖిల్కి తెలీదు. నిఖిల్ బయటికి రావడం చూసి అప్పటి వరకు అతన్ని లోపలికి వెళ్ళనివ్వకుండా చేసిన సెక్యూరిటీని లాగిపెట్టి చెంప మీద కొట్టాడు. హాయ్ రా నిక్కీ, ఎలా ఉన్నావు? హాయ్ బ్రో అని అన్నాడు నిఖిల్ తన స్టైలో. రే నిక్కీ ఎలా ఉన్నావురా అని గౌతమ్ అంటుంటే, హా పెద్దన్నా, నేను సూపరున్నా, నువ్వెలా ఉన్నావంటూ నవ్వాడు గౌతమ్. ఇద్దరూ నవ్వుతూ లోపలికి వచ్చారు. టైం 9 దాటింది. నేను ఇక్కడే ఉన్నట్లు నీకెలా తెలిసిందిరా అని నిఖిల్ అడుగుతూ ఉంటే, ట్రాక్ చేశానని చెప్పాడు గౌతమ్. ఓ అవునా అని నవ్వాడు. ఇద్దరు లైట్ గా డిన్నర్ చేశారు. ఇక నైట్ రూమ్ కి వెళ్ళాడు. ఏంట్రా విశేషాలు అంటూ మాటల్లో పడి మందు తాగడం కూడా స్టార్ట్ చేశారు. మరి ఇది ఫ్రెండ్స్, ఒకవేళ గౌతమ్ నిఖితని చూస్తే ఏం జరుగుతుంది అనేది మనం వచ్చే భాగాల్లో తెలుసుకుందాం.